నమస్తే అండి, మనం రామచంద్రపురం విలేజ్ లో ఉన్నాము. మన గ్రోమర్ సెంటర్ గోపాలరావుపేట నుంచి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి శంకర్ గారు ఇక్కడ మనకు వరి వ్యవసాయం సాగు చేయడం జరుగుతుంది. 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 8 ఎకరాలకు గ్రోమర్ లో దొరికే F20 వాడిల్లు అది వాడడం వల్ల రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి సార్ మాటలో తెలియజేస్తున్నాం. నమస్కారం సార్, F20 వాడిల్లు కదా మీరు 8 బస్తాలు 8 ఎకరాలకు వాడిల్లు కదా, ఏ విధంగా ఉందో ఒకసారి తోటి రైతు వాళ్ళకి తెలియజేయండి. మంచిగా ఉంది. పేరు చెప్పండి సార్. నాకు ఇక్కడ శంకర్ రామచంద్రపురం రామడు మండలం. F20 వాడడం వల్ల అంతకుముందు 20 వాడటం దానికి రేట్ ఎక్కువ ఉంది, అయినా గ్రోత్ అనేది రాలేదు. F20 వల్ల మంచి గ్రోత్ వచ్చింది, మంచి విలుకలు బాగా వచ్చినాయి. దాంతో పాటుగా మంచి పొలం మంచిగా ఉంది, ఎరుపుదనం లేదు, అంతా మంచిగా ఉంది. అందుకే నాతో పాటుగా రైతులు అందరూ వాడుకోవాలని కోరుతున్నాను. ఓకే సార్, మీరు ఏ సమయంలో వాడిల్లండి? సెకండ్ డోస్ లో వాడాము. సెకండ్ డోస్ లో వాడిల్లా ఎన్ని రోజులు అప్పుడు వేసిల్లండి? మేము సెకండ్ డోస్ అంటే 30 డేస్ 20 to 30 డేస్ మధ్యలో వేసిన తర్వాత మీకు ఎన్ని రోజులకు రిజల్ట్ అనిపించిందండి? 15 డేస్ లో రిజల్ట్. అంటే మీకు పొలంలో ఏమేమి అబ్జర్వ్ చేశారు సార్ వాడిన దానికి వాడిన దానికి? పొలంలో గంట పిలకడం బాగా వచ్చింది, ఓకే, ఎరుపుతనం లేదు, ఇలాంటి పురుగు లేదు, మంచిగానే ఉంది పొలం. ఇప్పటికైతే చాలా మొత్తం ఈంతుంది కదా. గొలుసు ఇట్లా ఏ విధంగా వస్తుంది? గొలుసు సైజు కానీ క్వాలిటీ కానీ బాగా పొడుగు వస్తుంది. అంటే మనకు F20 వాడడం వల్ల మీకు ఏ విధంగా అనిపించింది? పిలకలు అనేది బాగా వచ్చిందండి. ఓకే, మిగతా రైస్ వాడచ్చండి? వాడచ్చండి. ఓకే అండి, చూస్తారు కదా సార్ మాటల్లో F20 వాడడం వల్ల పచ్చదనం మరియు పిలికలు మరియు గ్రోతింగ్ బాగుందని తెలియజేశారు. అలానే ఇప్పుడు పొలం కూడా మంచిగా ఈంతుంది, ప్లస్ గింజ కూడా గొలుసు కూడా మంచి పొడుగు వస్తుందని తెలియజేశారు. మిగతా రైస్ సోదరులు కూడా F20 వాడని మంచి దిగుబడి పొందారు. థ్యాంక్ యూ.